ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కుటుంబాలు ఎంతగానో ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తుంది. సాధారణంగా గత ఏడాది జూన్ 12వ తేదీనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 13,000 చొప్పున నగదును సర్కార్ జమ చేసింది. అయితే ఈ సంవత్సరం వివిధ కారణాల పరిపాలనపరమైన కారణాలు మరియు లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల ఈ నిధుల పంపిణీ కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకాన్ని రాబోయే జూలై నెలలో లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా జమ చేసేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 68 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందనుండడం విశేషం. గత ప్రభుత్వం నిబంధనలకు భిన్నంగా ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అర్హులైన పిల్లలందరికీ ఈ స్కీమ్ను వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూల్ తెరిచిన వెంటనే విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు, ఆధార్ అనుసంధానం మరియు హాజరు శాతం వంటి అర్హతలను పరిశీలించి జూలై కల్లా నిధులు తల్లుల అకౌంట్లలో పడేలా అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.